వచ్చా? ఎంత ధైర్యమే నీకు? లేకడా? నేను లేవను. ఎందుకు లేవాలి? ఇది నా ఇల్లు. నీ ఇల్లా? ఎక్కడుందా నీ ఇల్లు? ఇది కాదు. లేస్తావా లేదా? లేవనంటే లేవను. ఇల్లట ఇల్లు. పిన్ని నువ్వు కూర్చో. పిన్ని నువ్వెవరా? కూతురా? అమ్మ కూతుర్ని. అయ్యే కూతురు కాదు. చేతులు పడిపోను. ఏమిటివే నువ్వు? నువ్వెవతివే? నేను దిబ్బ మీద దేవయ్య కోడల్ని. నేను పాటి మీద కోటయ్య మనవరాలి. చిచ్చి నోర్మై. డబ్బు ఎక్కడ పెట్టావు? ఏం డబ్బే? నాకు తెలీదు. అమ్మా నన్నడుగమ్మా, నేదేవుతాను. ఏమిటే నేను అడిగేది? నువ్వు దాచిన డబ్బే ఎక్కడుందే? నీ పెట్టిలోనే. అమ్మ తెస్తా ఉంది. నా పెట్టె ముట్టుకున్నావు. అదో ఏయ్, నా సంగతి నీకు తెలుసా? ఇవి పిడకలు చేసిన చేతులు. ఏయ్, నా సంగతి నీకు తెలుసా? ఇవి జొన్నలు దంచిన చేతులు. చేతులు పడిపోను. అమ్మా ఇదిగో నేను పెట్టి తాళాలి. ఏం తాళాలి? పెట్టి తాళాలి నా దగ్గర లేవే. ఎందుకు లేవే? నా పెట్టె ఎవరైనా తీసుకురమ్మనండి అసలు. అమ్మా ఇదిగో ఈ డబ్బు అంత మందనే. నీ నోరు నొక్క. దానిలో ఒక కట్ట నాదే. దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నారే. ఈ మొహానికి డబ్బు కూడా ఉందితే. నీ మొహానికే ఉంటాయి. అమ్మా ఈ గాజులన్నీ మనవే. ఉంటావే, తీసిస్తాను. తీసి అక్కడ పెట్టావు. చవలం కూడా నావేనే. చిచ్చి నేను తీసిస్తా. ఉండవే. ఇవ్వనే నీ ముష్టి కమ్మలు ఎవరికి వాళ్ళు తీసుకో. ఉండండి ఉండండి. మా భూపతితో చెప్పి మిమ్మల్ని ఏం చేయిస్తారో చూడండి. భూపతి కాదు, వాడి తాతతో చెప్ప. చేతులు పడిపోరు. చూసావా నాయనా నన్ను ఎంత పని చేశారో? చూశారత్త, ఇది ఆడవాళ్ళు ఎవరు? మీరు చూసుకోవాల్సింది. నన్ను తింటూ ఎలాగద్దు. అంతేనంటావా? అంతే. అయితే సరే. కాక దివాంజీ సాహేబు గారిని అడిగి ఒక కుంజరుండును, మూడు లొట్టి పిట్టలను, 7 గుర్రంబులను కూడా తేనై ఉన్నారు. బంగారపు టడ్డల పల్లకి కూడా తెచ్చెదరు. దాని మీద సవారీ అయి ఆలందౌలత్తులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే, కానీ ఇదంతా వృధావేం కదా అని నా పోటీ ఆప్తులు విచారిస్తున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి. రామప్ప పంతులు సొమ్మేం పోయింది? వ్యధవ నా ఊచెందుకో వీడికి. ఇందులో ఒక పరమ రహస్యం. అది ఎద్దనినా ఈ రామప్ప పంతులు చిక్కులకు జా కాల్, తెలివికి బిగ్ యాస్. ఇదేమిటో ఈ బొట్లేరు ఇంగ్లీషు అనగా వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయ్యా. జాకాలనేది గుంట నక్క, పించాది వ్యథవ. బిగ్ యాస్ అనగా పెద్ద ఆది విడిచిగ జరగా విడికే పోయే కాలం వీడి మీద డ్యామేజ్ కావా పడేస్తాను చూడు. ఎందుకలా నవ్వుతావు? కాదండి మీతో లొట్టి. ఏమిటా లొట్టి? లొట్టి పెట్ట ఎందుకో నాకే తెలుసు. ఉత్తరం వల్ల మీరే తెమ్మన్న తెగబడుతుందే. నేనా? నాకెందుకండి లొట్టి పిట్ట? ఎక్కడానికి మీరొక లొట్టి పిట్ట, బావగారు ఒక లొట్టి పిట్ట, పోలీసు చెట్టు ఒక లొట్టి పిట్ట ఎక్కి పొలాలంటే ఊరేగండి. బావగారు క్షమించండి, ఆ దుష్టు వ్రాతకి నవ్వు వచ్చింది. దుష్టంటే దుష్ట గాడిద. మీరు ఒక పెద్ద గాడిదను కూడా తెమ్మన్నారని కాబోలు రాశాడండి. లేదు, ఆ గాడిద మాట ఈ ఉత్తరంలో ఎక్కడా లేదు. ఉందండి, నేను చదివానండి. గాడిదను ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదికి? గాడిద మాట లేదనుకుంటానే. నీకు మర్చిపోయింది. ఎందుకు అలా నవ్వుతావు? పెళ్లికి గాడిద లొట్టిపిట్ట అన్నమాట ఇన్నాళ్ళకి మళ్ళీ విన్నాను కదా అని నవ్వు వచ్చింది. వీడి మీద డ్యామేజ్ దావా తక్షణం పడేస్తాను. బావా, ఎందుకు మా పంతులు గారి మీద అన్యాయంగా అనుమాన పడతారు? మీతో చెప్పవలసిన సంగతి కాదు గాని మీ ఉభయులకు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్ళు ఇంగ్లీష్ చెప్పేవారులేండి. మా పంతులు గారు ఆయన దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి వచ్చారనే దుఃఖం చేత నాకు కాకి కాని రాశారు.
ఆ మాటలు నమ్మకండి. నక్కా ఉట్టినే పోతుంది అనుకున్నావా ఏమిటి? డ్యామేజ్ దావా పడ్డ తర్వాత దాని సంగతి తెలుస్తుంది. బావా మరొక మాట ఆలోచించండి. పంతులకి ఏం లాభం? ఏనుగులు, లొట్టిపిట్టలు, గాడిదలు. మనిషివి కావా ఏమిటి? గాడిద మాట లేదంటుంటేనే. పోనీయండి, గాడిద లేకపోతే కడవేయను. ఒకవేళ తాత బేరం జరుగుతుంది కనుక పోలీసుటికి లాభించవచ్చు. మా బాగా అన్నావు. ఇది పోలీసుటి చేసిన పనే. ఇప్పుడు మించిపోయింది ఏమిటి? పెళ్లి కూతురిని పంపిస్తే 10 రూపాయల ఖర్చుతో ఇక్కడ ముడిపెట్టేస్తాం, మీరెవరు రావద్దని మీ మామగారి పేరు ఉత్తరం రాయండి. మహాప్రశస్తమైన ఆలోచన చెప్పావు. కానీ వచ్చి వాళ్ళు పెళ్లి కుమార్తెను ఒకరితేనే పంపిస్తే మరే మీ తీపి దిగి తీసింది, పెళ్లి చేసుకోండి. నా ప్రాణం పోయినా ఈ సంబంధం నాకు. ఉత్తరం కొసాకు చదవండి, ఆ భావశ్రేష్టలు మీకే బోధపడతాయి. చదవటం మానేసి ఏమిటి ఆలోచిస్తు? ఓ అత్తయ్య, నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్రుల వారి కోడలు మీరు, మీ కోడలు నేను. సంతోషంగా ఉంది. ఓ శని తాత, శకుని తాత, నమో నమః. కళ్యాణమస్తు. అస్తు. ఓ కళ్ళు జిగేరుమనేట్టు ఇవన్నీ ఇలా పంచిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా, చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే. ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావు. సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు. మాట్లాడి వద్దాను రామా. ఆహా, అయితే నేను పెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో, మంచి మనవరాలివే. కానీ ఈ తాత అఖిల విద్యాపారంగతుడు. ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాచికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వెయ్యండి, లేకపోతే నేను బావను చూడటానికి రాను. ఈ మనవరాలకి ఎప్పుడు ఇంతే, తాతలతో చెలగాటం. సరే, ఒక్క మాటే వేస్తాను. చప్పుని చెప్పు, ఎన్ని కళ్ళు వేయమంటావు? 2. నేను ఓడిపోతే బావను చూడను. అక్క మళ్ళీ అలా అయితే అవసరం లేదు 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 లేదు, వెయ్యండి. 2. 1. ఏమిటది? 2. 2. 2. 1 2 అయితే 6 3 అయినట్టే. నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య, పాచికలు బాగా వేశారు. ఆ నీటు కొట్టు మా బావయ్యగా. పోయి చూసేస్తాను. రావేమైనా. ఏమిటండి ఈ అమ్మాయి? అదే శశిరేఖ కనికట్టు నేర్చిందా, లేక నా కన్యేమైనా చెదిరిందా అని. అది కాదండి, ఈ పిల్ల తీరు తెన్ను చూస్తే అబ్బాయి. ఏం భయం లేదు, మన అబ్బాయి దీనికి తగిన వాడే. ఏంటి గురు ఒక్కరే వచ్చారు? వచ్చాం ప్రాణాలు. సాగుదకు కన్ను లొట్టపోయింది. అదేంటి గురు? ఏదో అయిపోయింది. రేపటి ఎక్కడ వదిలిపోతుంది. అలా వదిలేస్తాలే గురు, మనం అసలు ఎందుకు పోని వాళ్ళని? పోయినప్పుడు ఏం చేస్తాం? అవతల ముసలాడు కూడా ఒప్పు కూర్చుంది. ఇక మన చేతులు ఏం లేదు, దాటిపోయింది. ఎక్కడ పోయింది? నేను ఉపాయం చూద్దాం చేస్తారా? ఏమిటి? మీరు బెడ్ ముందు తీసుకోండి, నేను కలరా తగిలిందని హడలు కొడతాను. ఆమె పోతాన్నా ముసలినప్పుడు పోనవరు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు ఇంకో మంచి ఉపాయం తెలిసింది. అదేమిటి?
కాలేజీ నుంచి. కాదనడం ఏంటి? నేను చెప్తాగా. దేవయ్య 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 ఇప్పుడు వెళ్ళి అప్పన్నా. క్షమించండి, పొరపాటైంది. ఇంతటితో మీరు నన్ను వదిలిపెట్టండి. ఏదో అదృష్టవంతం కాలుతోనే పోయింది. తలకు తగిలితే ఏమయ్యేది. క్షమించండి, ఏదో తప్పిపోయింది. మీ అదృష్టమో నా అదృష్టం. అబ్బబ్బబ్బబ్బా, మీరు బయటికి వెళ్తారా? నన్ను వెళ్ళమంటారు. ఏమిటండి అంత కోపం? ఏదో పొరపాటు జరిగిందని చెప్తుంటుంది కదా. అమ్మో, అయితే మీరు నన్ను వదిలిపెట్టమాట. దేవయ్య రాలేదండి అమ్మగారు. ఏం గురు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, 3 వంతులు తగ్గింది. తగ్గకేం చేస్తుందండి, అమ్మగారి చేయి తగిలినాక. నిద్రపోండి, ఉన్నది కూడా పోతుంది. అదేనో నిద్ర పట్టడంలో. అయితే నేను జోలపాటు పడతాను, మీరు హాయిగా నిద్రపోండి. తోజా రాజకుమారా తోజా. పాప, నీ పాట వింటుంటే వచ్చి నిద్ర కూడా పోతుంది. ఓహో, మీ ఉద్దేశం అమ్మగారు పాడాలనా? అయితే మీరే పాడండి. మీరు పాడితేనే కానీ అయ్యగారికి నిద్ర పట్టదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.